గత కొన్ని రోజుల నుంచి మార్వాడి గో బ్యాక్ అనే నినాదం గట్టిగా వినపడతా ఉంది. మీ పార్టీ నుంచి మీ ప్రెసిడెంట్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అందరూ ఉండొచ్చు, అందరూ బతకొచ్చు అది ఇది అని చెప్పి. ఇక్కడ వస్తున్న ప్రశ్న ఏంటంటే, తెలంగాణలో ఉంటూ తెలంగాణ ప్రజల డబ్బులతో వ్యాపారం చేస్తూ కోట్లకు పడగలెత్తి తెలంగాణ వాళ్ళ మీద ఎట్లా దాడి చేస్తారనేది మెయిన్ ప్రశ్న. ఇది ఏంది మీ పార్టీ నుంచి మీరేం చెప్పదలుచుకున్నారు? మా పార్టీ నుంచి మా పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టంగా చెప్పారు. మా జాతీయ పార్టీ వారు ఏం చెప్పారు? మార్వాడీలు మనవాళ్ళే అని చెప్పారు. భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? ఆర్టికల్ 21 భారత రాజ్యాంగంలో 21వ నిబంధన ప్రతి వ్యక్తికి, భారతదేశ పౌరులకు ప్రతి చోట, ప్రతి రాష్ట్రంలో జీవించే హక్కు ఉన్నది. జీవించే హక్కే కాదు, ప్రాథమిక హక్కుల్లో ఉన్నాయి. ప్రాథమిక హక్కులు కల్పించబడ్డాయి ఈ భారతదేశ పౌరులకు. ఈ భారతదేశ పౌరులకు స్వేచ్ఛ ఉంది, ఎక్కడైనా పోయి బతకొచ్చు. 14 నుంచి 19 వరకు వ్యాపారాలు చేసుకోవచ్చు, సమానత్వంగా అందరితో సమానంగా ఎదగవచ్చు, అదేవిధంగా భావాన్ని ప్రకటించవచ్చు, ఎక్కడైనా జీవించవచ్చు, మతపరమైనటువంటి కార్యక్రమాలను కూడా నిర్వహించుకోవచ్చు అనేటువంటి అంశాలు భారత రాజ్యాంగంలో ఉన్నాయి. ఎవరైతే గో బ్యాక్ అని మాట్లాడుతున్నారో అది సరైనటువంటి పదం కాదు, అది చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం. వాళ్ళు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మాట్లాడుతున్నారు. ఎవరినైనా అలా గోబ్యాకు? ఒక పాకిస్తానోడు అక్రమంగా ఉంటే, వలస ఉంటూ ఈ దేశంలో విచ్ఛిన్నానికి పాల్పడితే అట్లాంటి వాడిని గోబ్యాక్ అనాలి. లేకుంటే బంగ్లాదేశీలు ఇక్కడ ఉండి ఉగ్రవాదులకు సహకరిస్తూ ఈ దేశాన్ని అడ్డుకునేందుకు, అభివృద్ధిని అడ్డుకునేందుకు, లేకుంటే అనేక ఆటంకాలు కలిగేందుకు ఉగ్రవాద చర్యలకు పాల్పడితే అట్లాంటి వాళ్ళని గోబ్యాక్ అని చెప్పి పోరాటం చేయాలి. అది ఒక సరైనది. ఒక సాటి భారతీయుడు గోబ్యాక్ అంటే ఇది అర్థం పర్థం లేనటువంటి వాదన. కానీ ఎవరి మీద అయినా దాడి చేయొచ్చు అనేది లేదు కదా చట్టం. ఎవరు దాడి చేస్తే ఏం చేయాలా? దాడి చేస్తే ఇప్పుడు వ్యాపారం చేసుకోవడానికి వచ్చిర్రు, కరెక్టే, వ్యాపారాలు చేసుకోవచ్చు, బతకొచ్చు, స్వేచ్ఛ హక్కు అందరికి ఉంది. కానీ తెలంగాణ ప్రజల మీద దాడి చేసే రైట్స్ లేవు కదా. ఇప్పుడు తెలంగాణ ప్రజలంటే ఆయనకి ఆ దాడి చేసిన వ్యక్తికి, దాడి చేసుకున్న వ్యక్తికి తెలంగాణలో ఓటు హక్కు ఉంది, ఆధార్ ఉంది, తెలంగాణ ప్రాంతం వాళ్ళే. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చారు వాళ్ళు. ఎప్పుడు వచ్చారు వాళ్ళు? 1886, 1911 మధ్యలో హైదరాబాద్ నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, మీర్ మెహబూబ్ అలీ ఖాన్, ఆయన హైదరాబాద్ సంస్థానంలో వ్యాపారాలు నిర్వహించాలంటే ఒక చాకచక్యం, నైపుణ్యమైన వ్యక్తులు ఉన్నారు. అది గుజరాత్, రాజస్థాన్ ఆ ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళని ఇక్కడ తీసుకురావాలని చెప్పి అక్కడ రాజును సంప్రదించిండు. వాళ్ళని తీసుకురావాలని చూస్తే ఆ రాజు ఏమన్నాడు? మా వాళ్లకు మరి రక్షణ ఎట్లా కల్పిస్తాం, మేము కల్పిస్తామని చెప్పి ఒక ఒప్పందం చేసుకోండి. ఆయన ఆ రాజు ఈ రాజు ఒప్పందం చేసుకుని వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారాలు ప్రోత్సహించారు 6వ నిజాం నవాబు. అంటే నాకు తెలిసి ఈ నినాదం గోబ్యాక్ ఎవరైతే అంటున్నారో వాళ్ళకన్నా ముందే హైదరాబాద్లో వచ్చి స్థిరపడిన వాళ్ళు. ఇప్పుడు నాది హైదరాబాద్ కాదుగా, ఖమ్మం. నేను ఖమ్మం నుంచి వచ్చి ఒక 20 ఏళ్ళు ఇక్కడ ఉంటున్నా, చదువు రీత్యానో ఏదో రాజకీయంగానో ఇక్కడ ఉంటున్నా. కాబట్టి వాళ్ళకి ఎంత హక్కు ఉన్నదో మారవాడి లేనటువంటి వాళ్ళు వేరే రాష్ట్రం నుంచి ఎప్పుడో తాత తండ్రుల కాలంలో 250 సంవత్సరాల క్రితం వచ్చి తెలంగాణలో ఉండుకుంటూ, తెలంగాణ పౌరులుగా జీవించుకుంటూ, తెలంగాణలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని తెలంగాణలోనే సమాధి కాబడుతున్నటువంటి మారవాడికి ఎంత హక్కు ఉన్నదో, నువ్వు ఎక్కడ ఖమ్మంలో పుట్టి, లేకుంటే నల్గొండలో పుట్టి, వరంగల్లో పుట్టి, మహబాద్లో పుట్టి, నిజామాబాద్లో పుట్టి, హైదరాబాద్లో ఏ విధంగా నువ్వు వచ్చి ఉంటున్నావో నీకెంత హక్కు ఉన్నదో వాళ్ళకంత హక్కే ఉన్నది. కాబట్టి అక్కడ ఏం జరిగింది సంఘటన? ఒక మార్వాడి, ఒక తెలంగాణ. మీ పార్టీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఫస్ట్ దాడిని ఖండించలేదు కదా. ఇక్కడ దాడి గురించి రాలే. అక్కడ అడిగిన విలేకరుల ప్రశ్న దాడి గురించి రాదు. దాడిని ఎవరైనా ఖండిస్తారు. నేను కూడా ఖండిస్తున్నా. మార్వాడి ఎవరైతే ఒక బేగం బజారా లేక మోండా మార్కెట్లోనూ కులం పేరుతో దూషించి, అది కులం అనేది ఇప్పుడు కులం పేరుతో అంటే వాళ్ళ ఇరుగు పొరుగు వాళ్ళు అయి ఉండాలి, వాళ్ళ గురించి ఆయన కులం ఈయన కులం తెలిసి ఉండాలి, ఇద్దరికి కూడా బాగా పరిచయం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎట్లా వస్తుంది? ఒక వ్యక్తి తెలుసు కూడా, ఎదుటి వ్యక్తి కులం తెలిసి కూడా వాడిని కించపరిస్తే, ఆ వ్యక్తిని కించపరిస్తే అది అట్రాసిటీ కింద వస్తుంది. కానీ ఆ దారిలో పోయేటప్పుడు గొడవైంది. ఆడ మోండా మార్కెట్లోనే ఎక్కడో ఆ సికింద్రాబాద్ పరిధిలో గొడవైంది. గొడవైనప్పుడు ఆ వ్యక్తులు బలవంతంగా ఇతనిపై దుర్భాషలాడారు, కొట్టడం జరిగింది. దానికి చట్టం భారత న్యాయ సురక్ష సంహిత ఎంతవరకు ఉంటుందో ఆ పరిధి వరకే కేసులు నమోదు చేస్తారు.
అంత తర్వాత ఏమైంది, ఆ కేసు కూడా రాజీ చేసుకోవడం జరిగింది. ఆ మార్వాడి వీళ్ళు తెలియకో గొడవపడ్డారు, తర్వాత కూర్చొని రాజీ పడ్డారు. ఇక రాజీ పడిన తర్వాత వివాదం ఎక్కడిది? ఇప్పుడు అంటే కంజాతి వాళ్ళే కులం తక్కువ నువ్వు అని చెప్పి అంటే దాని ప్రకారం చట్ట ప్రకారం శిక్షించాలి వాళ్ళని. అట్లాంటి మార్వాడి ఎవరైనా సరే అహంకారంగా సాటి తెలంగాణ వాళ్ళను పరుష పద్యాలంతో దూషిస్తే, అదేవిధంగా కొడితే, అదే అన్నగా భారతీయ చట్టం భారత న్యాయ సంహిత సురక్ష సంహిత BNSS ఏదైతే ఉన్నదో ఆ చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించాలి. అట్లాంటి దాన్ని మేము ఖండిస్తాం పార్టీ పరంగా, తప్పకుండా వాళ్ళని శిక్షించాలన్నాం. కానీ వాళ్ళు కూర్చున్నారు, ఇదేదో హత్య కేసు కాదు, లేకుంటే అంతకన్నా వేరే కేసు కాదు, స్టేషన్లో బెయిల్ వచ్చే కేసు. కాబట్టి అక్కడ పోలీస్ స్టేషన్లో కూర్చొని ఆ మార్వాడి ఎవరైతే బాధితుడు ఉన్నాడో దళితుడు వాళ్ళు కూర్చొని రాజీ చేసుకున్నట్లు స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి, తెలిసింది మనకు సమాచారం. అయితే ఇప్పుడు కందక లేని దొరద కత్తి కిందకు అంటున్నాం. ఆ బాధితుడు రాజీ పడిన తర్వాత దీన్ని ఒక ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడటం ఎంతవరకు సబబు? ఇది రాజ్యాంగ వ్యతిరేకం కూడా. భారత న్యాయ సురక్షా సంహిత అంటే 196 సెక్షన్ ప్రకారం BNSS భారత న్యాయ సురక్షా సంహిత అనే చట్టం ప్రకారం ఇది నేరం, నాన్ బెయిలబుల్ అఫెన్స్. ఇది అంటే బెయిల్ ఇవ్వలేరు ఈ కేసులో, ఈ నమోదైతే. దీని మీద ఇప్పుడు తెలంగాణ శ్యామ్ కావచ్చు, పిడమర్తి రవి కావచ్చు, వీళ్ళు ఒక ఉద్యమం చేస్తున్నారు, వీళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టమంటారు. తప్పు కాదు అట్లా వివక్షలు. ఎప్పుడు ఇది ఏ చట్టం ఏం చెప్తుందంటే 196 అనేది వ్యక్తుల మధ్య, సమూహాల మధ్య, కులాల మధ్య, జాతుల మధ్య చిచ్చు రేపే విధంగా, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎవరైతే మాట్లాడుతున్నారో టీవీల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో, పత్రికల్లో ఆ విధంగా మాట్లాడే వాళ్ళని చట్ట ప్రకారం ఆ సెక్షన్ ప్రకారం 196 BNSS ప్రకారం శిక్షించవచ్చు. అట్లాంటి వాళ్లకు బెయిల్ పోతే బెయిల్ కూడా దొరకదు, కోర్టులు బెయిల్ కూడా ఇవ్వవు. కాబట్టి చట్ట వ్యతిరేకం కదా. అప్పుడు ఏమనాలా? నీకు అన్యాయం జరిగితే నిజంగానే అసలు ఎవరు చేయాలి ఈ పోరాటం? మార్వాడీలు, స్థానికంగా తెలంగాణ బిడ్డలనేటు ఆర్య వైశ్యులు, వాళ్ళ మధ్య వ్యాపారంలో వాళ్ళ మధ్య తేడాలు ఉంటాయి. అంటే మమ్మల్ని దాటిపోతున్నారు అన్నప్పుడు ఈ ఆర్యవైశ్య సమూహం ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు పోరాటం చేయాలి. ఇది వాళ్ళ పోరాటం. ఇప్పుడు వీళ్ళ బాధ యావత్ తెలంగాణ బాధ కాదు, ఈ తెలంగాణ ప్రజలందరూ బాధ కాదు. తెలంగాణ పోరాటం అనేది యావత్ తెలంగాణ ప్రజల భారం, తెలంగాణ బాధ. అది 60 సంవత్సరాల కళ, అది పోరాటం. అది మీరేమి ఇట్లా మాట్లాడుతున్నారు? తెలంగాణ శ్యామ్ ఏమో 2 జాతీయ పార్టీలకి మార్వాడోళ్ళు చందాలు ఇస్తున్నారు, ఫండ్ ఇస్తున్నారు పార్టీకి, అందుకనే వాళ్ళని పెంచి పోషిస్తున్నాయి ఈ 2 పార్టీలు అని చెప్పి తెలంగాణ శ్యామ్ మాట్లాడుతుంది. ఇప్పుడు చందాలు ఇచ్చినా ఇవ్వకపోయినా రాజకీయ పార్టీలనే మనుగడ ఉంటుంది, సాగుతుంటుంది. ఆ పార్టీల నిర్మాణం అనేది చాలా బలమైంది. ఇప్పుడు పుట్టిందిగా, శ్యామ్ పుట్టక ముందు ఎప్పుడో 141 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ. నేనేమంటాను, మరి ఆయన అంటాడు కదా అట్లా చందాలు ఎవరికి అవసరం? ఇట్లాంటి శ్యామ్ లాంటి వాళ్ళకి అవసరం. దందాలు చేసే మార్వాడీల దగ్గర చందాల కోసమే ఇట్లాంటి వాళ్ళు ఈ అర్థం పర్థం లేని, తలా తోక లేని ఉద్యమాన్ని తీసుకొస్తున్నారని నేను అంటున్నాను. ఇప్పుడు ఒక భారతీయుడిగా, ఒక జాతీయ పార్టీ నాయకుడిగా, జాతి మొత్తం ఒకటే నాకు, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, మా రాహుల్ గాంధీ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, ఇంకెవరికైనా మనం భారతీయులు అన్నవాళ్ళం భారతీయులే, సాటి భారతీయుడిని గౌరవించాలా. నిజంగా ఆయన అక్రమం చేస్తే, తప్పు చేస్తే చట్ట ప్రకారం ఫిర్యాదు చేయాలా, శిక్ష పడే విధంగా పోరాటం చేయాలి.